హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బై టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ రోజు వీడియోలో మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఏదైతే కనుక మనకి 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తాం కదా. అప్లై చేసినప్పుడు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా రివ్యూ చేస్తారు, ఏ విధంగా చెక్ చేస్తారని చెప్పేసి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అసలు బేసిక్గా ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మనకి రీసెంట్ టైమ్స్లో అయితే చూసుకోవచ్చు, చాలా మందికి వచ్చేసి రిపిటేటివ్ కంటెంట్ అని చెప్పేసి, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి అసలు మానిటైజేషన్ అనేది అయితే అసలు ఎనేబుల్ అవ్వట్లేదు అనమాట. అప్లై చేసిన వెంటనే మనకి ఒక 1 or 2 monthsకి అయితే బ్యాక్ అయితే వచ్చేస్తుంది. కొంతమందికి వచ్చేసి 2-3 daysకి బ్యాక్ వస్తుంది. అసలు ఎందుకు ఏంటని చెప్పేసి అయితే కంప్లీట్గా అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఎవరైనా సరే లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. అండ్ అది కాకుండా అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ మనకి బేసిక్గా ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే, సో మన యొక్క యూట్యూబ్ ఛానల్కి కేటగిరీ అయితే మనం పెడతాం కదా. సో మనకు కేటగిరీ అయితే చూస్తారనమాట. సో కేటగిరీ చూసిన తర్వాత మనకు కంటెంట్ అని చెప్పేసి అయితే చూస్తారు. అంటే మన యూట్యూబ్లో ఏం చెప్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం అని చెప్పేసి అయితే కంప్లీట్గా అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక కేటగిరీ ఒకటి పెడతారు, కంటెంట్ ఒకటి పెడతారు అనమాట. ఓకేనా. సో కేటగిరీ వేరేది పెట్టి కంటెంట్ వేరేది కనుక పెడితే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయితే అవ్వదు. ఓకేనా. సో కేటగిరీకి సింక్ అయ్యే కంటెంట్ పెడితేనే మన యొక్క యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి. ఓకేనా. సో చాలా మందికి కేటగిరీ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పేసి అయితే తెలియదు అనమాట. అంటే మీరు పెట్టే కంటెంట్కి ఏ కేటగిరీ పెట్టాలని అని చెప్పేసి అయితే తెలియదు చాలా మందికి. సో దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. సో చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. సో నేనైతే కొద్దిగా టైం దొరక్క నేనైతే వీడియో అయితే చేయలేదు. సో కంటెంట్కి తగ్గట్టుగా కేటగిరీ పెట్టుకోవాలి, కేటగిరీకి తగ్గట్టుగా కంటెంట్ అనేది మెయింటైన్ చేయాలి. రెండు సింక్ అయితేనే మనకి మానిటైజేషన్ అనేది ఇస్తారనమాట. ఓకేనా. ఫస్ట్ చెక్ చేసేది మనకు కేటగిరీ, మనకు కంటెంట్. ఓకే. సో మనం ఏదైతే కనుక కేటగిరీ అనేది పెడుతున్నామో సో దాంట్లో కనుక మనం పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. ఓకే. సో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మోస్ట్ పాపులర్ వీడియోస్ ఏదైతే కనుక ఉంటాయో ఆ యొక్క వీడియోస్ అయితే చెక్ చేస్తారు. ఓకేనా. సో ఆ వీడియోస్ అనేది ఎందుకు పాపులర్ అయినాయి ఏంటని చెప్పేసి ప్రతిదీ కూడా అయితే డీటెయిల్గా అయితే చెక్ చేస్తారనమాట. దానికి ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే కనుక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం కదా, కొన్ని ట్యాగ్స్ అంటే కొన్ని లింక్స్ అట్లాంటివి అయితే పెడతా ఉంటాం కదా, అవన్నీ కూడా అయితే చెక్ చేస్తారు. వాటిలో కనుక మనం ఏదైనా సరే ఒక ఫ్రాడ్ కంటెంట్ కనుక ఎంకరేజ్ చేస్తూ మనం కనుక లింక్స్ అనేది ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మానిటైజేషన్ అనేది డిజేబుల్ చేస్తారు. ఓకేనా. మన యొక్క డిస్క్రిప్షన్ కానీ, మన యొక్క ట్యాగ్స్ కానీ, మన యొక్క టైటిల్స్ కానీ ప్రతిదీ కూడా ఒక మెటా డేటా కింద అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ మెటా డేటా చెక్ చేసే ప్రాసెస్లో మనం ఏదైనా సరే ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే మానిటైజేషన్ అనేది అయితే అస్సలు ఇవ్వరనమాట. ఓకేనా. సో మనం ఎప్పుడు కూడా అయితే గుర్తుపెట్టుకోవాలి, యూట్యూబ్లో ఏదైతే కనుక కంటెంట్ అనేది మనకి గైడ్లైన్స్ ప్రకారం పెట్టగలుగుతామో అలాంటి కంటెంట్ని మనం అయితే ఎంకరేజ్ చేయాలి. మనం గైడ్లైన్స్ ప్రకారం కాకుండా మన ఇష్టం వచ్చిన కంటెంట్ పెడతా ఉంటే కనుక సో కంటెంట్ పెడుతున్నంత వరకు బాగానే ఉంటుంది, మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు తెలుస్తుంది బాధ. ఓకేనా. సో కంటెంట్ పెడతారు, మనకి వ్యూస్ బాగానే వస్తున్నాయి, వేరే వాళ్ళు పెడుతున్నారు, మేము పెడుతున్నాం అని చెప్పేసి అయితే అనుకుంటారు. సో అలా అనుకోవడం వల్లే చాలా మందికి చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేది మానిటైజేషన్ అనేది ఎప్పటికీ కూడా అయితే అసలు అవ్వవు. ఓకేనా. మనకి 3 times ఛాన్స్ ఉంటుంది, 3 timesలో కనుక అవ్వకపోతే ఇంకా మన యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసి వేస్ట్ అనమాట. ఓకే. సో ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి అనమాట. మీరు ఏదైతే కనుక కంటెంట్ అనేది పెడదాం అనుకున్నారో ఆ కంటెంట్లో మనం ఎంతవరకు నిజం పెడుతున్నాం, ఎంతవరకు ఫ్రాడ్ పెడుతున్నాం, అసలు ఈ కంటెంట్ అనేది పెట్టచ్చా లేదా అని చెప్పేసి అయితే ఒక్కసారి తెలుసుకోండి. ఒక గైడ్లైన్స్ ఉంటాయి కదా మనకి యూట్యూబ్ గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం అయితే వీడియోస్ అయితే పెట్టాలి. ఓకే. సో మనకు డిస్క్రిప్షన్ కానీ, మనకు ట్యాగ్స్ కానీ, మనకు టైటిల్ కానీ ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో చెక్ చేసుకొని మనం నీట్గా కంటెంట్ అనేది పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి థంబ్నెయిల్. ఓకేనా. సో థంబ్నెయిల్ ప్లస్ డిస్క్రిప్షన్, అక్కడ ట్యాగ్స్, టైటిల్ ఇదంతా కూడా ఒక మెటా డేటా. సో మనం థంబ్నెయిల్ ఒకటి పెట్టి, టైటిల్ ఒకటి పెట్టి, వీడియో ఒకటి కనుక చేసామనుకోండి ఆటోమేటిక్గా మానిటైజేషన్ అనేది అయితే రాదు. ఓకే. సో చాలా మందికి తెలుసు థంబ్నెయిల్ ఒకటి పెడితే మనకి లోపల కంటెంట్ ఒకటి పెట్టినా సరే మనకి వ్యూస్ అనేది వస్తాయని చెప్పేసి. అంటే థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల వ్యూస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఛానల్ ఉందనుకోండి, ఓన్లీ 10 daysలోనే 1000 సబ్స్క్రైబర్స్ వస్తారంటే కంటెంట్ మాత్రం సబ్స్క్రైబర్స్ గురించే. ఓకే. కంటెంట్ మాత్రం లోపల సబ్స్క్రైబర్స్ గురించే కాబట్టి అలాంటి థంబ్నెయిల్స్ అనేది పెట్టుకోవచ్చు. అంతేగాని ఇక్కడ మనకి 10 daysలోనే 1000 సబ్స్క్రైబర్స్ వస్తాయని చెప్పేసి నేను లోపల వ్యూస్ గురించి కంటెంట్ అనేది చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి అది ఏమవుతుందంటే కనుక ఒక ఫ్రాడ్ కంటెంట్ లాగే వస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఫ్రాడ్ కంటెంట్ అంటే మరీ అలా కాదు, ఇక్కడ మనకి ఫ్రాడ్ కంటెంట్ మీన్స్ ఫేక్ కంటెంట్ అనమాట. అంటే ఫేక్ కంటెంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి థంబ్నెయిల్ ఉందనుకోండి, సో థంబ్నెయిల్లో మనకి మొబైల్ ఫోన్ గురించి చెప్తానని చెప్పేసి మనకి వీడియోలో ల్యాప్టాప్ గురించి చెప్తే సో అది మనకి ఫేక్ కంటెంట్ అనమాట. ఓకే. సో మీరు థంబ్నెయిల్లోనే ల్యాప్టాప్ గురించి చెప్తామని చెప్పేసి వీడియోలో కూడా ల్యాప్టాప్ గురించి చెప్తే సో ఓకే, అది వరకు దాని వరకు అయితే ఓకే. కానీ
మీరు థంబ్‌నెయిల్‌లో మొబైల్ గురించి చెప్తానని చెప్పేసి మీరు థంబ్‌నెయిల్ ఓపెన్ చేసిన తర్వాత వీడియోలో ల్యాప్‌టాప్ గురించి చెప్తే అది కంపల్సరీగా ఫేక్ కంటెంట్ అవుతుంది. సో దాని గురించి మనం రిపోర్ట్ కూడా అయితే చేయొచ్చనమాట. ఓకేనా? రిపోర్ట్ చేసి మనకి ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా యూట్యూబ్ టీమ్ వాళ్ళతో కూడా అయితే మాట్లాడొచ్చు. ఇలా పెడుతున్నారు వీడియోస్ అని చెప్పేసి వాళ్ళకి ఆ ఛానెల్ కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఇట్లాగా మనకి చాలామంది వ్యూవర్స్ అనే వాళ్ళకి తెలీదు కాబట్టి సో ఆటోమేటిక్‌గా మానిటైజేషన్ అప్పుడైతే ఫైండ్ ఔట్ చేస్తారనమాట ఇలాంటి మిస్టేక్స్ అన్ని. ఫైండ్ ఔట్ చేసి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం గానీ, లేదంటే గనక నార్మల్‌గా మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేయకుండా ఉంచడం గానీ అయితే జరుగుతుంది. ఓకేనా? సో మనకి వన్స్ ఇలా గనక మీరు వీడియోస్ అనేది రన్ చేస్తే గనక డెఫినిట్‌గా చెప్తున్నాను మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం చాలా మందికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మాత్రం తెలియకుండా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు. అదొచ్చేసి ఏంటంటే మనకి ఆల్రెడీ ఇంటర్నెట్‌లో బ్రౌజ్ అవుతున్న కంటెంట్ ఏదైతే కనుక ఉంటుందో అంటే మనకి బిగ్ బాస్ గానీ, సీరియల్స్ గానీ, మూవీ సాంగ్స్ గానీ సో ఎవ్రీథింగ్ మనకి ఏదైతే కనుక యూట్యూబ్‌లో మనది కాని కంటెంట్ ఏదైతే కనుక రన్ అవుతుందో ఆ కంటెంట్ అనేది మనం అసలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయకూడదు. ఎవరైతే కనుక యూట్యూబ్‌లో మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలనుకుంటారో యూట్యూబ్ మీద ఒక ప్యాషన్‌తో వచ్చారో సో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. సో మేము ఎలా పెట్టినా సరే మాకు వీడియోస్ వైరల్ అవుతాయిలే అని చెప్పేసి అనుకుంటే మాత్రం నేనైతే వాళ్ళకైతే ఏం సమాధానం అయితే చెప్పలేను. మీ యొక్క ఛానల్‌కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వాలి. ఖచ్చితంగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎనేబుల్ అవ్వాలంటే మాత్రం మీరు ఇలాంటి కంటెంట్స్ అయితే అస్సలు పెట్టకూడదు. ఓకే? ఒక చిన్న క్లిప్ అయినా సరే మీరు అయితే అస్సలు యూజ్ చేయకూడదు. మీ యొక్క ఓన్ కంటెంట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా మానిటైజేషన్ అవుతుంది. ఓకే? ఇక్కడ చాలామంది ఆలోచించేది ఏంటంటే భయ్యా చాలామంది పెడుతున్నారు కదా వాళ్ళకి రాంది మనకెందుకు వస్తుంది అని చెప్పేసి మీరు ఒక్కసారి అయితే చూడండి వాళ్ళ ఛానల్‌కి అసలు మనకి మనీ అనేది అయితే రాదు. ఓకేనా? సో మోస్ట్లీ కొన్ని ఛానల్స్కి అయితే వస్తాయి. వాళ్ళు ఎందుకంటే పర్టికులర్గా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ యూజ్ చేస్తారు. పర్టికులర్గా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వీడియోస్ అనేది పెడతా ఉంటారు. ఓకే? సో మనం ఏంటంటే కనుక కొంతమంది అసలు ఆ గైడ్లైన్స్ ప్రకారం కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ ఎడిట్ చేస్తాం అనమాట. మనకు నచ్చిన మూవీ క్లిప్ కానీ మనకు నచ్చిన ఆడియో సాంగ్ కానీ ఏదైనా సరే తీసుకొని ఆటోమేటిక్గా పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి వ్యూస్ అనేది వస్తాయి బాగానే ఉంటుంది. మన ఛానల్ మానిటైజేషన్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఆటోమేటిక్గా మానిటైజేషన్ అనేది అయితే రాదని చెప్పేసి. ఓకేనా? సో మనకి వన్స్ గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఓన్ కంటెంట్ మీద ఆధారపడడం చాలు ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్కి అయితే సక్సెస్ అయితే వస్తుంది. మీ యొక్క ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే? సో మీరు ఎవరో పెట్టారని చెప్పేసి ఎవరో చేశారని చెప్పేసి కనుక మీరు కూడా చేస్తే మీరు కూడా వాళ్ళకి ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ప్రాబ్లమ్స్ అనేది. ఎంతో కష్టపడతారు యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయడానికి చాలామంది చాలా ట్రై చేస్తారు. కానీ మీరు వేరే వాళ్ళ వీడియోస్ అనేది చూసి వాళ్ళు అలా పెట్టారు కాబట్టి వాళ్ళకి అలా సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళకి అలా వాచ్ టైం అయింది. సో నేను అలా పెట్టేస్తాను నాకు వాచ్ టైం అవుతుంది నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు ఆటోమేటిక్గా మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాను కదా మీరైతే రాంగ్ స్టెప్ వేస్తున్నట్టే రాంగ్ స్టెప్ వేసేసినట్టే అలా కనుక మీరు ట్రై చేస్తే. ఓకే? సో ఇది గైస్ ఇవాళ వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకున్న నచ్చితే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఎవరైతే కనుక యూట్యూబ్లో మనం మనీ సంపాదించాలి అనుకుంటారో సో వాళ్ళకైతే చెప్తున్నాను మీ యొక్క ఛానల్కి మానిటైజేషన్ కనుక ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే 4K వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఏదైతే కనుక నెంబర్ డిస్ప్లే చేశాను కదా ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే? సీ యూ ఆన్ టుమారో. థ్యాంక్ యూ. బాయ్.